గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈ టైంలో మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇష్యూ అందరికి కూడా తెలుసు. ఏదైతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇష్యూని మా నూతన కమిటీ వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్స్ గవర్నమెంట్, అదేవిధంగా సీఎం గారు అయితేనేమి, వైద్య ఆరోగ్య మంత్రి గారు ఏ విధంగా మేము పిల్లలకి, అదేవిధంగా వైద్య విద్యార్థులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ దాన్ని చేయడం జరిగింది. వాళ్ళ గురించే మేము ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా అయితే ఇతర స్టేట్స్లో కానీ ఎక్కడేం జరుగుతున్నాయో అన్నీ కూడా తీసుకొని క్రోడీకరించి ఒక బుక్లా కూడా తయారు చేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మా జనరల్ బాడీ కూడా ప్రజెంట్ చేశాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఆలస్యం కావడానికి మనకు అదర్ స్టేట్స్కి మనకి అన్నింటికి మనం చూస్తే 7th June 2024 గతంలో ఫాలో అవుతున్నటువంటి విధానాన్ని కాదని చెప్పనేసి ఏదైతే కాంపల్సరీ సర్టిఫికేట్ అని ఉంటుంది ఒకటి. అంటే మనం ఇప్పుడు ఒక ఆఫ్లైన్లో ఉన్న ఆన్లైన్లో ఉన్న విద్యార్థులు దాన్ని వెళ్ళి వాళ్ళ కంట్రీకి వెళ్ళి ఆఫ్లైన్లో చేసినట్టయితే దానికి ఒక సర్టిఫికేట్ లెటర్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని వచ్చి మళ్ళీ మా వాళ్ళంతా అప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు. అయితే ఫస్ట్ ఇయర్ May 2023లో 392 మెంబర్స్కి గాను ఫస్ట్ ఇయర్ 1 year 168, 2 years 224 మెంబర్స్కి అలాట్మెంట్ జరిగింది. బట్ ఏదైతే ఇది 7/6/2024 జీవో వచ్చిన తర్వాత వాళ్ళల్లో దగ్గర ఒక 63 మందికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్లో వ్యాలిడిటీ లేదు, తీసుకోవద్దన్నారు కాబట్టి ఎన్ఎంసీ నుండి దాన్ని ఇవ్వటం జరిగింది. కానీ ఇమ్మీడియట్గా 19th April, అంటే వితిన్ 12 days లోపల 19th April 2024 మనం తీసుకోవచ్చు అని చెప్పని జీవో వచ్చింది. కానీ బ్యాడ్ ఏమైందంటే 10th June 2024 గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఆ బాడీ రిజైన్ చేశారు. ఆ తర్వాత నుండి మనకి ఇక్కడ ఏపీ మెడికల్ కౌన్సిల్లో బాడీ లేదు, మీ అందరూ కూడా తెలుసు. అప్పటి నుండే రిజిస్టర్ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ఆ స్టాఫ్ అన్నీ కూడా చేసుకుంటూ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేస్తూ పోతా ఉన్నాం. మాకు వచ్చేసి కొత్త బాడీ మనం చూసినట్టయితే ఫస్ట్ April 1st మేము ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మీటింగే వీళ్ళ మన ఎఫ్ఎంఎస్ మీద మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్లో అన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఎఫ్ఎంజిస్ అనేది ఒక్కొక్క స్టూడెంట్స్ ఒక్కొక్క కేసు కింద తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ప్రాబ్లము సపరేట్గా ఉంది. ఇక్కడ ఒక కంట్రీలో ఒక విధంగా ఉంటుంది, ఇంకొక కంట్రీ ఒక విధంగా ఉంది. వాళ్ళ స్టడీ డ్యూరేషన్ ఒక విధంగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కోవిడ్, అదేవిధంగా ఏదైతే వార్లో కొందరు వచ్చారు, కోవిడ్లో కొందరు వచ్చారు, వీళ్ళందరూ ప్రాబ్లం డిఫరెంట్గా ఉంది. ప్లస్ వాళ్ళ డ్యూరేషన్స్, అక్కడ మెథడ్ ఆఫ్ ది కోర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి కేసును కూడా మేము స్టడీ చేసుకున్న తర్వాత జనరల్ బాడీలో పెట్టుకొని May 27th జనరల్ బాడీ పెట్టి దానిలో తీర్మానాలు చేయడం జరిగింది. అందరికి కూడా ఎవరైతే ఆఫ్లైన్లో చేస్తుంటారో వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఆన్లైన్ చేసిన తర్వాత ఆఫ్లైన్ చేస్తే కాంపన్సేషన్ చేస్తే వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తే వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఆన్లైన్ మాత్రం చేసిన వాళ్ళకి 2 years ఇవ్వాలని, కొందరు ఫైనల్ ఇయర్లో చేస్తుంటే అది గవర్నమెంట్ ఎన్ఎంసీ ఉంటుంది జీవో ప్రకారం 2 years ఎన్ఎంసీ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఇక్కడ వచ్చి పోకుండా ఆన్లైన్ చేస్తుంటే వాళ్ళకి 1+1 2 years ఇచ్చారు. అది ఫైనల్ ఇయర్ కానీ చేయకుండా ఉంటే 2+1 అని చెప్పని 3 years ఇచ్చారు. కానీ మాకు ఎక్కడ కూడా మేము 3 years ఎవరికి ఇచ్చినటువంటి దాఖలు లేదు, ఎక్సెప్ట్ December 2025లో, అంటే లాస్ట్ రీసెంట్గా ఇచ్చాం. కానీ అంతకుముందు గతంలో జరిగినట్టు May 23 అయితేనేమి, November 23 అయితేనేమి, June 24లో అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మేము ఎవరికి 3 years ఇచ్చినటువంటి దాఖలు లేదు. మేమందరం కూడా దాని ప్రకారం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ 19th June మేము తీసుకుంది ఏంటంటే, మా జల్లబాడి తీసుకున్న పాయింట్ 19th Juneలో కాంపన్సేట్ తీసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఎవరైతే ఎక్స్టెన్షన్ ఇచ్చామో దగ్గర వాళ్ళు ఒక 224 మెంబర్స్ దాకా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రివోక్ చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మేము దాన్ని జనరల్ డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని మేము అందరూ కూడా డిఎంఈ గారు అందరు మెంబర్స్ అంతా సంతకం చేసిన తర్వాత దాన్ని ఒక లెటర్ రూపంలో మెడికల్ కౌన్సిల్కి పంపించాం. తర్వాత మెడికల్ కౌన్సిల్కి పంపించాం 29th May. అక్కడ నుండి మాకు ఏదంటే సమాధానం రాని పరిస్థితి, అంటే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ దీంట్లో 29th Mayలో పంపించిన దానికి సమాధానం లేనందువల్ల మళ్ళా మేము డిస్కషన్ చేసుకొని 17th Juneలో మళ్ళా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత సేమ్ థింగ్ మనం ఏదైతే గతంలో అనుకున్నామో దాన్ని ఇప్పుడు ఎన్ఎంసీ లేకుండా మనం, ఎందుకంటే జనరల్ ఏదంటే ఏ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఆ స్టేట్ అసెంబ్లీ ప్రకారంగా స్టేట్కి యాక్ట్ ఉంటాయి. ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ అనేది మన సపరేట్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే స్టేట్స్ కౌన్సిల్ ఉండవో వాళ్ళకి మాత్రమే నేషనల్ వైడ్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ అవర్ యాక్ట్ ఈజ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అంటే కర్ణాటక యాక్ట్, ఏ యాక్ట్ ఆ యాక్ట్ ఉంటుంది అది. కాబట్టి ఎన్ఎంసీ టోటల్గా రూల్స్ అన్నీ కూడా మనం
ఏ స్టేట్ కూడా అన్ని ఫాలో అవ్వాలని కూడా ఎక్కడ మనం చేయము. కానీ బట్ ఎన్ఎంసీ మన టోటల్ అథారిటేటివ్ ఉండే ఎన్ఎంసీని మేము దాన్ని బేస్ చేసుకునే రూల్స్ ఫాలో అవుతుంటాం. ఆ విధంగా ఫాలో అయిన తర్వాత దీనికి 17th జూన్ మేము ఫామ్ చేసుకొని మేము అందరం డిస్కస్ చేసుకుంటే అన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. అది 17th జూన్ నుండి ఎట్లా చేయాలి, ఎట్లా ఏ స్టూడెంట్స్ వస్తాయి. ఎందుకంటే మేము మేలో 2023లో చేసినప్పుడు ఒక 63 మెంబర్స్ ఎక్సెస్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఆ పిల్లలకి వాళ్ళకి న్యాయం జరగాలని ఉద్దేశంతో అక్కడ నుండి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటూ చూస్తే మా దగ్గర కాంపన్సేటరీ లెటర్స్ ఫుల్గా ఉన్నాయి, 5 years ఉన్నాయి. ఆ పూర్తి మెటీరియల్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు మా దగ్గర. ఒక 5 మెంబర్స్కి 15 అన్నీ తిరిగితే మళ్ళీ ఒక 10 దొరికాయి. అటువంటి వాళ్ళకే ముందు పెట్టి చేద్దామని ప్రాసెస్ చేస్తూ మేము అందరం సైన్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తున్న పీరియడ్లో 30వ తారీఖున సడన్గా కాల్ రావడం జరిగింది పిల్లల నుండి కాల్ వచ్చింది స్ట్రైక్. అంటే మాకు ఇంటిమేషన్ లేదు. యాక్చువల్గా 30వ తారీఖు రిజిస్టర్ గారికి ఇట్లా ఉందని తెలిసింది, 1వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పారు. ఇట్లా పూర్తిగా డీటెయిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఆఫ్లో ఉన్న వాళ్ళకి ఏదంటే ఊరినే నేమ్ ఇట్లా ఉంటుంది, డేట్ ఇస్తారు అంతే. అటువంటి వాళ్ళు కన్సల్ట్ చేసేదానికి మా కమిటీ డెసిషన్ ప్రకారం పూర్తి డీటెయిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకున్నాం కాబట్టి వాళ్ళ తర్వాత చేద్దాం మళ్ళీ అని చెప్పంటే ఈ లోపల ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ముందు రిజిస్టర్ గారు చెప్పారు కోర్టు కేసు అనేది ఉంది మనకి పెండింగ్. అంటే గతంలో ఇచ్చిన కోర్టులో అది కోర్టులో కూడా హైకోర్టులో ఫస్ట్ వేసినటువంటి కోర్టులో కూడా ఏమీ డెసిషన్ ఏం లేదు. ఇటువంటి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము. హైకోర్టు ఈ కేసు మీరు మెడికల్ సంబంధంగా మీరు మెడికల్ కౌన్సిల్ తీర్మానించుకునే విధంగా చేసుకోవచ్చు అని చెప్పని మాకు ఇచ్చిన వాళ్ళు దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మేము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ జల్లబాటిలో కూడా ఆ విషయం డెసిషన్ తీసుకున్నట్టు మళ్ళీ ఇంకొకరు అప్పీల్ వేశారు. అప్పీల్ చేసినటువంటి కేసు కూడా ఇప్పుడు ఇది ఇంకా పెండింగ్లో ఉంది. అంటే కోర్టు హీరింగ్స్ అయిపోయినాయి, ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. యాక్చువల్గా అయితే మనం చూస్తే ఈ కేసు ఇప్పుడుది కాదు, మనకి మే 2023 నుండి జరుగుతుంది ప్రాసెస్. ఇప్పుడు మేమే కొత్తగా వచ్చింది కాదు, ఈ ప్రాబ్లం సృష్టించినటువంటి ప్రాబ్లం కాదు. బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి న్యాయం చేయాలన్నది మా ఉద్దేశం. మాకు కానీ మినిస్టర్ గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ సీఎం గారికి కానీ. ఎందుకంటే July 1 డాక్టర్స్ డే రోజు మినిస్టర్ గారికి క్యాంపస్కి వచ్చినప్పుడు ఆయన స్వయంగా కారులో వస్తున్నప్పుడు ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడి ఆగి ఎవరు వాళ్ళ దాన్ని ముందు రోజు నైట్ నాతో మాట్లాడారు స్టూడెంట్స్, అమ్మ మీకు మేము విధంగా చేస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాం చెప్పాను నేను. బట్ మినిస్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేద్దామని నేను చెప్పాను. బట్ 1వ తారీఖు వస్తే మినిస్టర్ గారు కూడా వచ్చి ఆగి మాట్లాడి మా చైర్మన్ గారికి చెప్పాను నేను చేస్తున్నాం అని చెప్పిన మీద. కానీ స్టూడెంట్స్లో కొందరు సార్ మీరు చేసేంతవరకు ఇక్కడ చేస్తాం ధర్నా అనేది అని చెప్పటము, దాన్ని ఆయన చెప్పిన తర్వాత కంటిన్యూ చేయటం. ఆ రోజు సాయంత్రం మళ్ళీ నా దగ్గరికి వచ్చాను. మళ్ళీ 1వ తారీఖు నైట్ వస్తామా నేను దీని గురించి మినిస్టర్ గారితో సపరేట్ మీటింగ్ పెట్టేసి చేస్తున్నాము, దీని గురించి మీ డెసిషన్ మీకు అందరూ మంచి చేయాలనే మా ఉద్దేశం. హెల్త్ మినిస్టర్ కానీ సీఎం గారికి కానీ మా ఏపీఎంసీ సభ్యులకు కానీ మా జల్లబాడీకి కానీ స్టాఫ్కి కానీ అందరికీ ఇదే విధంగా అభిప్రాయం ఉంది కాబట్టి అని చెప్పంటే మినిస్టర్ గారు పెద్ద మనసుతో 2వ తారీఖున మీటింగ్ ఒక 2 hours ఇక్కడ కూర్చొని మా దగ్గర మాట్లాడినప్పుడు దీన్ని ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో కావాలి ఎన్ఎంసీని అని చెప్పని మినిస్టర్ గారు చెప్పడం. అవి జరిగేటప్పుడే పిల్లల్లో కొందరు అది బయట వెళ్ళి అక్కడ మళ్ళీ మాకు యాక్చువల్గా స్ట్రైక్ జరుగుతున్నట్టు తెలియదు, స్ట్రైక్ జరుగుతూ ఉంది నేను చేస్తున్నారు అన్నప్పుడు ఫైనల్గా ఆ ఆప్షన్స్కి ఉన్న వాళ్ళు ఫస్ట్ నుండి ఎన్ఎంసీ ఏదైతే మనం అనుకున్నాం కదా ఎన్ఎంసీ డెసిషన్ మీరు ఇంత రాసా ఉంటారు, మీరు లెటర్ మెయిల్ రాశారు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీ ఇద్దరు స్వయంగా వెళ్ళి అక్కడ చూసుకోరండి, మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పని మా మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పటం. మేము దాని గురించి అన్నీ కూడా ఫైల్స్ అన్నీ రెడీ చేసుకొని వాళ్ళకి మేమైతే రిప్రజెంట్ చేయాలనుకున్నా ఆయన పంపించడం జరిగింది. దాని మీద రేపు సోమవారం కానీ మంగళవారం కానీ వస్తే మేమంతా అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చేయాలి. మేమేంటంటే సహృద్భావంతో వాళ్ళు చేయాలనే ఉద్దేశం మాకుంది. కానీ పిల్లలు కొందరు ఇన్ని రకరకాల మార్గాలు అది ఆ విధంగా పోతే మీకే ఇబ్బంది అవుతుంది, మీ లైఫ్ మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి, మీకు ఎగ్జామ్ రాయాలి. నేను ఫస్ట్ తీసుకున్న డెసిషన్ మీరు పీజీ ఎంట్రన్స్ ఎలిజిబుల్ కావాలని నేను రిజిస్టర్ గారికి చెప్పి వాళ్ళకి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తే ఎలిజిబిలిటీ వస్తుందంటే ఇమ్మీడియట్గా ఒక రోజు లోపల వాళ్ళకి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇప్పించి రిలీజ్ చేస్తే ఈరోజు ఎవరైతే రాసే అర్హత ఉందో పరీక్ష నీట్కి వాళ్ళందరికీ అర్హత వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా పిల్లలకి ఉద్దేశించలేదు. కానీ కొన్ని మీరు నిజంగా బయటపడి ఇబ్బందులు పడి మీరు రోడ్డు మీద నేను ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, అప్నా స్టేట్ ప్రెసిడెంట్, ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ చేశాను. మేము ఎక్కడ కూడా పోలీసులతో కానీ మన ఇష్యూని మనం ప్రజెంట్ చేయాలి, మన ఇష్యూని తెలుపుకోవాలి. అది కాదు మన రైట్ ఉంటుంది. అది యాజ్ అ స్టూడెంట్ లీడర్గా డాక్టర్స్ లీడర్గా మనం వెళ్ళి రిప్రజెంట్ చేయాలి, సీఎం గారు ఇప్పుడు చెప్పాలి. అంతేగాని మనం రోడ్ల మీద ఇబ్బంది పడే విధంగా, ఎందుకంటే చేసేది మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ హ్యాస్ ద రైట్ టు డూ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ టు యూ. కాబట్టి మీరు అందరూ ఏపీ మెడికల్ కౌన్సిల్ మీరు ఎక్కడ ఎగనెస్ట్గా లేదు, మేము చేస్తామని చెప్పని అది చెప్తా ఉన్నాం. కానీ 1 or 2 days డిలే అయినంత మాత్రాన
మీరు సడన్గా స్ట్రైకులు చేయటం, రోడ్ల మీద పడి ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి చేయటం వల్ల మీకే ఆలస్యం అవుతుంది. మీరు ఎటువంటి దీనికి లోను కావద్దు. ఖచ్చితంగా ఏపీ మిడిల్ కౌన్సిల్ చేయండి. మీరు పోలీసులు చేసినటువంటి దానికి నేనే ఖచ్చితంగా నేను డీజీపీ గారితో మాట్లాడి వాళ్ళ మీద కేసులు లేకుండా చేసి 1వ తారీఖు నైట్ చేస్తే నేను చేశాను. నిన్న కూడా అంతే, స్టూడెంట్స్కి కొన్ని దెబ్బలు లేదంటే మా ఎంఏ లీడర్స్ని పంపించి వాళ్ళ దగ్గర హాస్పిటల్కి పంపించి చేయడం కూడా జరిగింది. కాబట్టి మా స్టూడెంట్స్ పట్ల ఏ పాత్ర పక్షపాతం లేదు. కేవలం ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేదే మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ కూడా ఏం అతీతే కాదు. మేము పోయి మాట్లాడి ఈ రూల్ ప్రకారం కొందరు ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పనే నేను రిజిస్ట్రార్ గారు మా మెంబర్స్ అంతా కూడా వెళ్ళి ఎన్ఎంసీని రిక్వెస్ట్ చేసి న్యాయం చేసే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని మంచి ఉద్దేశంతో చూస్తే ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంటే మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా కూడా మీరు ఆల్రెడీ అందరూ అప్లై చేస్తున్నారు నీటికి. ఇంకా రాబోయే రోజుల్లో టైం లోపల మేము ఖచ్చితంగా మీరు చేసి ఫ్యూచర్లో మీకు ఎటువంటి డిలే కాకుండా విధంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అయితేనే హెల్త్ మినిస్టర్ గారు దీని మీద ఒక దృష్టి పెట్టి సపరేట్ మీటింగ్స్ పెట్టి మీ హెల్త్ మినిస్టర్ గారు చేయడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఎన్ఎంసీకి వెళ్ళి లేదా మీ కోర్టు డెసిషన్ ఏ విధంగా వస్తే ఆ విధంగా మీకు కోర్టు పాజిటివ్గా వస్తే 100% దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు డెసిషన్ మేము ఫాలో అవుతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అంటే దేశంలో అనేది కాదు, ఎన్ఎంసీ రూల్స్ ఉన్నాయి, అన్నింటికున్నాయి. అన్ని రాష్ట్రాలకి ఎన్ఎంసీ రూల్స్ ఒకటే ఉన్నాయి. అక్కడ బాడీ నేను చెప్పాను కదా, అంతకుముందు గతంలో మనం చూసినట్లయితే ఏదైతే మనకి అప్ టు 7th జూన్ రావటం, 10th జూన్ అక్కడ మన చైర్మన్ గారు రిజైన్ చేయడంతో ఆ డెసిషన్ తీసుకునే అధికారం రిజిస్ట్రార్ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఉండదు. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఉంటే దీని మీద సాల్వ్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి దాన్ని కమిటీ చేస్తే మేమంతా డెసిషన్లు తీసుకొని దగ్గర ఏ విధమైన ఏ కంట్రీ విద్యార్థికైనా ఎన్ని సంవత్సరాలు ఎక్కడ చేసినటువంటి విద్యార్థులకైనా కూడా న్యాయం జరిగే విధంగా మేము జనరల్ బాడీ డెసిషన్ తీసుకొని దాన్ని ఎన్ఎంసీ కూడా పంపించాం. కాబట్టి అది రిజర్వ్ చేయని చెప్పనేది మా ఉద్దేశంగా మేము తెలియజేస్తున్నాం. 476 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము రిజిస్ట్రేషన్లు పిఆర్ వచ్చేసి May 23లో అయిన వాళ్ళకి 105 మెంబర్స్కి 1 year అలాట్ అనే వాళ్ళకి అయినాయి. 2 years చేసేవాళ్ళు ఇప్పుడు రావాలి, మేకి వస్తారు 2 years అయిన తర్వాత. November 23లో 1 year ఇచ్చిన వాళ్ళకి 58 మెంబర్స్కి ఇస్తే దగ్గర 19 మెంబర్స్కి రన్ చేయడం జరిగింది. అట్లా 2 years ఇచ్చిన వాళ్ళు మళ్ళీ నవంబర్కి ఇది వచ్చారు, వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. అట్లా June 2024లో 1 year ఇచ్చిన వాళ్ళు 199 అయితే 17 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. బట్ కొందరు డిలే కావటం, వాళ్ళ ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్ రావటం, దాన్ని అండర్స్టాండ్ అంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక బ్యాచ్లో స్టూడెంట్స్ ఉంటే మేమిద్దరం ఒకే దగ్గర కలిసి వస్తాం, కానీ ఒక దేశంలోనే చదువుకొని వస్తున్నాం. బట్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయ్యేటప్పుడు ఒక 6 నెలలు 1 year లేట్ అయినందువల్ల అప్పుడు వచ్చిన ఆర్డర్స్ని కరెక్ట్ దాని ఇంపాక్ట్ చేయలేకపోవటం వల్ల కొంత ఇది ఉంది. అది అన్నీ కూడా మేము సరి చేసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని సార్. ఇది 2 విధాలా ఉంది సార్. ఒకటి కోర్టు డెసిషన్ వస్తే మేము దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాము. 2 ఎన్ఎంసీ నుండి మేము తీసుకొని వీటికి ఏ విధంగా ఆల్టర్నేట్ ఈ కాంపల్సరీ సర్టిఫికేట్ అయితేనేమి ఒకసారి కోర్స్ అంటే 2021 రెగ్యులేషన్ ముందు అయిన వాళ్ళందరూ కూడా ఇచ్చేసాం. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే దాంట్లో బి పాయింట్ ఎవరైతే జాయిన్ అయ్యారో కూడా వాళ్ళకి అని ఉంది. బట్ తర్వాత 2024లో ఒక జీవో రావడంతో దాన్ని చేయలేకపోతున్నాం. కానీ దాన్ని కూడా కనుక్కొని ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మేము చేయగలము, ఏ విధంగా ఏపీ మిడిల్ కౌన్సిల్ న్యాయం చేయగలదు అనేది ఎన్ఎంసీ ఇచ్చినమ్మటనే మేము చేసేదానికి రెడీగా ఉన్నాం సార్. అంత మే 2023 సార్ మనకి. ఎందుకంటే యాక్చువల్గా ఇది అలాట్మెంట్స్ అంతకుముందు డిఈమి గారు వాళ్ళు చేసేవాళ్ళు, యాక్చువల్లీ మిడిల్ కౌన్సిల్ సంబంధం లేదు యాక్చువల్గా ఇది. కానీ May 2023 నుండి వచ్చినాయి. వాళ్ళు 392లో మెంబర్స్ జాయిన్ చేసాం ఫస్ట్. వాళ్ళు 1 year 168 అయితే 2 years 224 మెంబర్స్. 2 years అంటే 2 years చేసి సార్ 1 year చేశారు. 105 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 165 105 మెంబర్స్ వెళ్ళిపోయారు సార్. వాళ్ళు చేశాం. అదర్ 63 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అదే ఆ జీవో వచ్చింది దాని ప్రకారం ఏదైతే 7/6లో చైర్మన్ గారికి ముందు వచ్చింది ఎస్ఓపి సార్. గవర్నమెంట్ జీవో ప్రకారం అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా సార్. 1 year కమిటీ లేకపోవటం వల్ల దగ్గర ఆ ప్రాబ్లం మేము వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా టేకప్ చేశాం.
డాక్టర్ రమేష్ అని రిజిస్ట్రార్ ఫర్ ఏపీ మెడికల్ కౌన్సిల్. నేను 2022లో అక్టోబర్లో నేను ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్. తీసుకున్నప్పటికీ నేను వచ్చినప్పటికీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషను ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి పోస్టింగ్స్ ఇచ్చేవాళ్ళు. కానీ నేను వచ్చిన తర్వాత ఒక కొత్త ఆర్డర్ ఎన్ఎంసీ నుంచి వచ్చింది. డైరెక్టర్ నుంచి మెడికల్ కౌన్సిల్స్ ఆ రాష్ట్రాల్లో అలాట్మెంట్ చేయాలి అని, బట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద డిఎంఈ. ఇద్దరూ కలిసి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతూ వీళ్ళకు కౌన్సిలింగ్ పెట్టి 7.5% ఆఫ్ ది ఇంటేక్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్, అంటే ఒక 150 మందికి పర్మిషన్ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్కి 7.5% వరకు ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని అలాట్ చేయొచ్చు. అంటే ఒక 100 మంది అలాట్మెంట్ ఉందనుకోండి, పర్మిషను మెడికల్ కాలేజ్కి 78 మందినే అలాట్ చేయడానికి వీలవుతుందని ఇచ్చినారు. కానీ కొత్తగా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజెస్ 150 ఉంటే 150 మందికి కూడా మీరు వేసుకోండి, ఎందుకంటే మ్యాన్ పవర్ ఉంటారు వర్క్ చేయడానికి అనేది ఆర్డర్ కొత్తగా వచ్చింది. దాని ప్రకారము ఎన్ఎంసి ఇంకొక గైడ్లైన్ ఇచ్చింది. ఎవరైతే ఆన్లైన్ కోవిడ్ వల్ల చేసినారో, ఇండియాకు వచ్చేసి చేసినారో, మళ్ళా వెనక్కి వెళ్ళి చేసి ఉంటే వాళ్ళకు 1 year ఇమ్మన్నారు. ఒకవేళ వెళ్ళకుండా ఇండియాలోనే ఉండిపోయి ఉంటే అట్లాంటి వాళ్ళకు 2 ఏళ్ళు పోస్టింగ్ ఇమ్మన్నారు. దాని ప్రకారం మేము 2 ఏళ్ళు వెళ్ళని వాళ్ళకి 2 ఏళ్ళు ఇచ్చి, వెనక్కి వెళ్ళిన వాళ్ళకు 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతూ ఉండగా మళ్ళీ 2022లో సుప్రీంకోర్ట్ హ్యాస్ గివెన్ 1 ఆర్డర్. ఏమేనంటే కోవిడ్ వల్ల ఎవరైతే, యుక్రెయిన్ వార్ వల్ల ఎవరైతే ఇండియాకు వచ్చేసారో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినా కూడా వాళ్లకు 2 years ఇండియాలో చేసినాకనే రిజిస్ట్రేషన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ని పెట్టుకొని మళ్ళీ మేము చూసి ఎవరెవరికి ఇవ్వాలని అనుకునే లోపు తమిళనాడులో ఒక కేసు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఏంటి హైకోర్టులో వేస్తే, ఆ జడ్జిమెంట్ దాన్ని గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకునింది. హైకోర్టు ఇట్లా ఏదో దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే 2 years ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీపుల్ హూ హ్యావ్ డన్ ఆన్లైన్ స్టడీ, ఇది చేయాలి. కానీ ఈ 2 ఏళ్ళు తర్వాత ఈ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోకి రాదు. దీనికి ఎమినెంట్ డాక్టర్స్ నేషనల్ మెడికల్ కమిషన్లో ఉన్నారు, వాళ్ళు గైడ్లైన్స్ తయారు చేసేసి కమ్యూనికేట్ టు ఆల్ ది స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారము నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వేరే కమిటీస్ వేసుకొని దే బ్రాట్ అవుట్ సమ్ రెగ్యులేషన్స్. ఏమని అంటే, ఇప్పుడు ప్రీ ఫైనల్గా వాళ్ళు ఇండియాలో చదివి ఉంటే, ఇండియాలో ఉండి ఆన్లైన్లో, అట్లాంటి వాళ్ళకు 1 year అయితే కంపల్సరీ హౌస్ ఏజెన్సీ, దానికి కాంట్రవర్సీ లేదు. 2 years ఎక్స్ట్రా వాళ్ళు టు మేకప్ ఫర్ ది క్లినికల్ ట్రైనింగ్, అక్కడ ఎక్కడ మిస్ అయినారో క్లినికల్ ట్రైనింగు ఇక్కడ అవ్వాలి కాబట్టి 3 ఏళ్ళు చేయాలి. ఒకవేళ ఫైనల్ ఇయర్ మటుకే వాళ్ళు ఆన్లైన్ చదివితే 2 ఏళ్ళు చేయాలంటే 1 year ఇంటర్న్షిప్ ఈజ్ కంపల్సరీ, ఎక్స్ట్రా 1 year ఫర్ ఆన్లైన్ స్టడీ ఇన్ ద ఫైనల్ ఇయర్. సో ఇట్లా వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినారు. ఇది ఇచ్చిన దానికి మేము కమిటీ పెట్టినప్పుడు కమిటీ వాళ్ళు చూసి దీన్ని మనం జనరల్ బాడీలో పెట్టి డిస్కషన్స్ చేసుకొని ఎలా దీన్ని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని పెడదాము అనుకున్నారు. సడన్గా వాళ్ళని రిజైన్ చేయమండం జరిగింది, వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం అయింది. సో ఈ జనరల్ బాడీ జరగలేదు. అప్పుడు నేను ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాను ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ, ఇట్లా రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎంసీ నుంచి ఐ విల్ టేక్ అప్రూవల్ వాట్ టు డూ అండ్ హౌ టు గో అబౌట్, ఎందుకంటే కౌన్సిల్ లేదు అని చెప్పేసి ఎన్ఎంసీకి నేను లెటర్ రాయడం అయింది. పేపరు హిందూలో, ఈనాడులో అంతా కూడా అడ్వర్టైజ్ చేయడం అయింది. దాని మీద ఎన్ఎంసీ వాళ్ళు నాకు స్పందించి లెటర్ ఇవ్వకుండా, మేము ఇచ్చిన గైడ్లైన్స్ యాజ్ అండ్ వెన్ వీఆర్ గివింగ్ యూ హ్యావ్ టు ఫాలో, బికాస్ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, యూ కెనాట్ డీవియేట్
అని చెప్పేసి నాకు ఫోన్లో వెంటనే చెప్పారు. సో దాని ప్రకారం మేము ఏం చేసినామంటే 1 సంవత్సరం చేసే వాళ్ళు 6 నెలలు అయిపోయిన వాళ్ళకి ఆన్లైన్ చేసి ఉంటే ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయాలి. 3 ఏళ్ళు చేసేది అనేది ఎవరికి ఇవ్వలేదు నేను అప్పటికే. 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ 2 ఏళ్ళు చేయాలి. మా రిలేటివ్ కూడా నేను 2 ఏళ్ళే ఇచ్చాను. మనమరాలకి 2 ఇయర్స్ చేయమని కూడా సేమ్ అదే రూల్ అప్లైస్. సో ఇది 2 ఇయర్స్ చేయమని చెప్పి ఇచ్చినాము. దానికి అజిటేషన్ వచ్చింది మేము చేయమని. సో ఇది ఇలా ఉండగా సమ్ ఆఫ్ ది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ దే వెంట్ టు హైకోర్ట్. హైకోర్టుకి పోయి మేము ఇది చెయ్యము, 1 ఇయర్ నుంచి ఇప్పుడు 2 ఇయర్స్ చేయమంటున్నారు, మేము ఇది అప్లై కాదు. దీనికి రెస్పాండెంట్స్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ represented by special chief secretary, director of medical education because he is part and parcel of allotment of this FMG postings, and నేషనల్ మెడికల్ కమిషన్. ఈ నలుగురికి రెస్పాండెంట్స్ చేసి సో కోర్టులో ఇది జరుగుతూ ఉన్నప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ క్లియర్గా జడ్జికు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ అన్ని మేము చూసినాము. దిస్ ఈజ్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై నేషనల్ మెడికల్ కమిషన్. దీంట్లో ఏం తప్పు లేదు, ఈ స్టూడెంట్స్ వాళ్ళు పోస్టింగ్స్ కరెక్ట్ అని ఇచ్చినారు. సో నాట్ ఆటోమేటిక్గా జడ్జు ఇదన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని బైపాస్ చేయడానికి లేదు. మినిమం పీరియడ్ ఆఫ్ ఆన్లైన్ స్టడీ ఇండియాలో ఉన్నా దే హ్యావ్ టు ఫాలో ఎన్ఎంసీ గైడ్లైన్స్ అండ్ దే హ్యావ్ టు డూ 1 more year ఆఫ్ ఇంటర్న్షిప్ అని చెప్పి ఈ కేసుకు మెరిట్ లేదని డిస్మిస్ చేసేసి. సో ఈ డిస్మిస్ అయినాక దీంట్లో ఒక అబ్బాయి మళ్ళీ ఈ వెంట్ టు అపీల్ ఇన్ ద హైకోర్ట్. హైకోర్టులో డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ దగ్గరే ఇది డిస్కషన్స్ అయినాయి. ఆయన అంతా విన్నారు. బెంచ్ అయిపోయినాక ఇది జడ్జ్మెంట్ ఈజ్ రిజర్వ్డ్ 1 week వీల్ ఇష్యూ ఆర్డర్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇలాగే కేసులు ఇక్కడే కాదు, మధ్యప్రదేశ్లో ఇప్పుడు అవుతూ ఉంది, కేరళలో అయ్యింది, బీహార్ అయింది, పంజాబ్ అయ్యింది, మహారాష్ట్ర అయ్యింది. ఇవన్నీ కూడా కేసులు అవుతున్నాయి. అన్నిటిలో వేరే స్టేజెస్ ఉంది. కేరళ 2 years చేయాలని ఇచ్చేసింది, మన స్టేట్ అయ్యింది. మధ్యప్రదేశ్లో కూడా ఇప్పుడు 2 years చేయాలని గైడ్లైన్స్ వచ్చేస్తూ ఉంది. ఎన్ఎంసీ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఆల్ ది స్టేట్స్ ఇన్ హైకోర్ట్స్ అండ్ 2 years మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అగేన్స్ట్ కాదు. వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు హెల్ప్ దెమ్. కానీ మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక కేసు కోర్టులో జరుగుతూ ఉన్నప్పుడు అది బైపాస్ చేసి నేను రోల్ బ్యాక్ చేస్తే ఇంకొకరు కోర్టుకు పోతే ఇట్ విల్ బికమ్ ఏ సబ్జుడిస్ టు కోర్ట్ అండ్ ఐ కెన్ బి పీనలైజ్డ్. సో కోర్టులో ఉంది కాబట్టి మేము కొంచెం ఆలోచించి ఎన్ఎంసీని గైడ్లైన్స్ అడుగుతున్నాం, ఇది ఇట్లుంది మనం ఏం చేయాలి, కోర్టులో ఉంది కదా అని. అంతేగాని వాళ్ళకి అగేన్స్ట్గా మనం చేయకూడదని ఏం లేదు. ఒకటైతే క్లియర్, హైకోర్టు కొట్టేసింది కేసు కాబట్టి వాళ్ళది పిటిషను, వాళ్ళు 2 ఏళ్ళు చేయాల్సిందే. తర్వాత వీళ్ళు సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ అని ఒక లెటరు ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేసి 1 year ఇమ్మనింది. అంటే సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే 6 months వాళ్ళు ఆన్లైన్ చేస్తే 6 months వాళ్ళు ఆఫ్లైన్ కాంపెన్సేట్ చేయాలి ఫర్ ద లాస్ ఆఫ్ క్లినికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది మీనింగు అని ఎన్ఎంసీ క్లియర్గా చెప్పింది. సో దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కొన్ని కాంపెన్సేషన్ సర్టిఫికేట్స్లో 15 నెలలు 22 రోజులు వాళ్ళు ఇండియాలో ఉండి ప్రీ ఫైనల్లో 9 నెలలు అక్కడ పోయి చేసి ఈ 15 నెలలు 22 రోజులు కూడా నేను కాంపెన్సేట్ చేసినాను అని సర్టిఫికేట్ ఇస్తే ఇది కరెక్టే, నేను అది నో అనలేదు, ఇది కరెక్టేనా అని మళ్ళీ ఎన్ఎంసీకి క్లారిఫికేషన్కు రాసినాను. సో ఇది అవుతోంది. నజియా సుల్తానా అని ఒక ఆమె ఒక 21 మంది ఎన్ఎంసీని అప్రోచ్ అయినారు. వాళ్ళు కాంపెన్సేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినారు అక్కడ. అదంతా వాళ్ళు వెరిఫై చేసి ఎన్ఎంసీ అనేది ఇది క్లారిటీ లేదు, ఇది కుదరదు, ఎన్ఎంసీ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ జస్టిఫైడ్ 2 yearsకి యూ హ్యావ్ టు డూ ఇట్ అని కూడా వాళ్ళు కూడా ఇచ్చినారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేయడం అనేది కొంచెము కష్టతరమే అవుతుంది. రిజిస్ట్రారే ఆన్సరబుల్ అవుతారు. సో అందుకని ఇట్ ఈస్ బెటర్ ఎన్ఎంసీని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకుందామని చైర్మన్ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాము. వాళ్ళని అడుగుతాము, వాళ్ళు కన్నా ఇచ్చేయండి అంటే ఇవ్వడానికి ఫస్ట్ థింగ్ నేనే ఐ విల్ బి రెడీ టు డూ ఇట్. కానీ
కోర్టులో ఉన్నప్పుడు ఎన్ఎంసీ మాట్లాడినప్పుడు మనకే ఇండివిజువల్ డిసిషన్ ఇక్కడ తీసేసుకొని రోల్ బ్యాక్ చేసి ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు. ఒకటే బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామినేషను లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, అదే బ్యాచ్ వాళ్ళు ఈ ఇయర్ పాస్ అవుతారు, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు, 8 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా వచ్చినప్పుడు ఈ రూల్ పొజిషన్ పాతది అప్లై చేస్తామా, లేకపోతే కొత్త రూల్ వచ్చింది ప్రాస్పెక్టివ్గా అప్లై చేయాలన్నా, రిట్రాస్పెక్టివ్గా తీసుకోవాలన్నా, ఇదొక క్వశ్చన్ ఒకటి మనకు అరైజ్ అవుతుంది. సో ఇవన్నీ డిస్కషన్ అయ్యింది. డిఎంఈ గారు, వైస్ ఛాన్సలర్ గారు కూడా పార్టిసిపేట్ చేసినారు. మినిస్టర్ గారు కూడా 2 గంటలు కూర్చొని అంత సుదీర్ఘంగా డిస్కస్ చేసి ఇది కాదు వాళ్ళు కన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.